నమస్తే, వెల్కమ్ టు ఎలైట్ మీడియా తెలుగు న్యూస్. నేను మీ సంపత్ కుమార్. అహ్మదాబాద్ విమాన ప్రమాదం తర్వాత నుంచి ఎక్కడ విమాన ప్రమాదం జరిగినా దేశవ్యాప్తంగా ఉన్న ప్రజలందరి ఆసక్తి అటువైపే మలుతుంది. ఈ మధ్యకాలంలో ఇలాంటి వార్తలు తరచుగా వస్తున్నాయి. అయితే తాజాగా రష్యాలోని అంగారా ఎయిర్లైన్స్ చెందిన ఓ ప్రయాణికుల విమానం ఒక్కసారిగా కుప్పకూలిపోయింది. తొలుత ఈ విమానం అదృశ్యమైనట్లు వార్తలు వచ్చాయి, కానీ కాసేపటికి అది కూలిపోయినట్లు అధికారులు గుర్తించారు. అయితే ఈ ప్రమాద సమయంలో విమానంలో మొత్తంగా 49 మంది ప్రయాణికులు, సిబ్బంది ఉండగా ఈ ఘటనతో ప్రయాణికుల కుటుంబాల్లో తీవ్ర ఆందోళన నెలకొంది. గురువారం రోజు ఉదయం బ్లగో వెస్ట్ చెన్స్క్ నుంచి టిండాకు బయలుదేరిన ఈ విమానం గమ్యస్థానానికి చేరుకోకముందే రాడార్ నుంచి అదృశ్యమైంది. ఆ తర్వాత జరిగిన ముమ్మర గాలింపు చర్యల్లో విమానం శిథిలాలు దొరికాయి. అముర్ ప్రాంతంలోని టిండా పట్టణానికి సుమారు 15 కిలోమీటర్ల దూరంలో ఈ ప్రమాదం సంభవించినట్లు గుర్తించారు. ప్రమాదానికి ముందు జరిగిన పరిణామాలను అధికారులు వెల్లడించారు. ప్రతికూల వాతావరణ పరిస్థితుల కారణంగా విమానం మొదటి ల్యాండింగ్ ప్రయత్నంలో విఫలమైనట్లు తెలిపారు. వాతావరణం అనుకూలించకపోవడంతో పైలట్లు విమానాన్ని దించలేకపోయారని చెప్పారు. అనంతరం రెండవసారి ల్యాండ్ అయ్యేందుకు ప్రయత్నిస్తున్న సమయంలో విమానం ఎయిర్ ట్రాఫిక్ కంట్రోల్తో పూర్తిగా సంబంధాలు కోల్పోయింది. ఆ వెంటనే విమానం కూలిపోయినట్లు సమాచారం అందింది. ప్రమాద స్థలంలో భారీ ఎత్తున మంటలు చెలరేగినట్లు ప్రత్యక్ష సాక్షులు తెలిపారు. అయితే ప్రమాద సమయంలో విమానంలో 5 చిన్నారులు సహా 43 మంది ప్రయాణికులు, 6 సిబ్బంది ఉన్నారు. వీరంతా ప్రాణాలు కోల్పోయి ఉండొచ్చని అధికారులు భావిస్తున్నారు. కానీ దీనిపై ఇంకా ఎలాంటి అధికారిక ప్రకటన రాలేదు. ప్రమాదం గురించి తెలుసుకున్న వెంటనే సహాయక బృందాలు ఘటనా స్థలానికి చేరుకున్నాయి. ఇప్పటికీ మంటలు వ్యాపించి ఉండగా వాటిని ఆపేందుకు సిబ్బంది పెద్ద ఎత్తున ప్రయత్నాలు చేస్తోంది. మరోవైపు ఈ ప్రమాదంపై సమగ్ర దర్యాప్తునకు ఆదేశించినట్లు సంబంధిత వర్గాలు తెలిపాయి. AN-24 విమానం సోవియట్ కాలం నాటి జంట టర్బోప్రాప్ ఎయిర్ క్రాఫ్ట్. ఇది రష్యాలో ముఖ్యంగా కఠినమైన వాతావరణ పరిస్థితులు ఉన్న ప్రాంతీయ విమానాలకు ఇప్పటికీ వినియోగిస్తున్నారు. పాత మోడల్ విమానం కావడంతో సాంకేతిక సమస్యలు తలెత్తే అవకాశాలపై కూడా నిపుణులు దృష్టి సారిస్తున్నారు. మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తున్నానండి ఎలైట్ మీడియా తెలుగు న్యూస్.